డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఉపయోగం లేదు, జుట్టు అనేది ఊడుతుంది, జుట్టు పెరగట్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఒక్కసారి ఇది మీరు ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా హెయిర్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది. ఆయిల్ కాదు, హెయిర్ ప్యాక్ కాదు. తలస్నానం చేసేటప్పుడు ఈ చిన్న చిట్కాను ఉపయోగించి తలస్నానం చేస్తే హెయిర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఫస్ట్ టైంకి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలామందికి హెయిర్ అనేది పెరగట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నారు. మీరు అస్సలు బాధపడొద్దండి. నేను చెప్పినట్టు చేస్తే మీకు హెయిర్ అనేది పెరుగుతుంది. ఆయిల్ కాదు, హెయిర్ ప్యాక్ కాదు. జస్ట్ మీరు తలస్నానం చేస్తున్నాం అనే ముందు ఇలా చేయండి. వెంటనే మీకున్న హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అయిపోయి మీ హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవ్వడానికి మాత్రం దీనికి మించిన చిట్కా ఇంకొకటి లేదు. డబ్బులు కూడా ఖర్చు పెట్టే పని లేదు. నేను చెప్పినట్టు మీరు వారానికి ఒక్కసారి చేసినా మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మనం చాలా రకాలైన కాస్ట్లీ ట్రీట్మెంట్లు యూజ్ చేస్తాం డబ్బులు అనేది ఖర్చు పెట్టి. సో వాటి వల్ల 50-50 ఛాన్స్ అనేది ఉంటుంది. ఎక్కువగా కెమికల్స్ కూడా యూజ్ చేస్తారు. న్యాచురల్గా చెప్పే రెమెడీస్ అనేది మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. డబ్బులు ఖర్చు కావు, అలాగే మీకు ఎటువంటి కెమికల్స్ ఉండవు. కాబట్టి మీకు హెల్తీగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. హెయిర్ రూట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ అవ్వాలి. మీ హెయిర్ అనేది పట్టి లాగిన ఊడనంత స్ట్రాంగ్ అయితే ఉండాలన్నమాట. ఒక వెంట్రుక గ్రోత్ అవ్వాల్సిన ప్లేస్లో 10 వెంట్రుకలు అనేది గ్రోత్ అవ్వాలి. అప్పుడే హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా ఉంటుంది. ఈరోజు నేను చెప్పబోయే ఈ చిన్న టెక్నిక్తో మీకు హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. ముందుగా మనకు కావాల్సింది ఆనియన్ అనమాట. మీడియం సైజు ఉన్న ఆనియన్ని తీసుకొని ఆనియన్ మీద పీల్ అనేది తీసి ఆనియన్ని మనం కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మీరు నైఫ్తో ఆనియన్ పైన ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనకు కావాల్సింది అలోవెరా. ఇక్కడ నేను ప్లాంట్ బేస్డ్ అలోవెరా తీసుకున్నాను. అలోవెరా కూడా ఒక లీఫ్ మొత్తం ఏం తీసుకోలేదు, కొంచెం తీసుకున్నాను. సో మీరు కూడా అలోవెరా అనేది పెద్దగా ఉంటే కొద్దిగా తీసుకోండి, చిన్నదైతే ఒక లీఫ్ అనేది యూజ్ చేయొచ్చు. అలోవెరా మీద పీల్ తీసేసుకొని జెల్ అనేది ఇలా ఒక గిన్నెలోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ యూజ్ చేయాలంటే 1 స్పూన్ అనేది యూజ్ చేయండి. సో వద్దు అనుకుంటే అలోవెరా జెల్ అనేది స్కిప్ చేయండి. అలోవెరా యూజ్ చేయడం వల్ల ఏంటి అని అంటే హెయిర్ అనేది చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుంది, సిల్కీగా, షైనీగా కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసేసాను. తర్వాత ఇందులో మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ మెంతుల్ని ఇక్కడ నేను యాడ్ చేశాను. తర్వాత ఇందులో 1 స్పూన్ లవంగాలను యాడ్ చేశాను. తర్వాత ఇందులో వామాకులను యాడ్ చేస్తున్నాను. 5 వామాకులను యాడ్ చేస్తున్నాను. వామాకులు అనేవి హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. వామాకులు లేనప్పుడు మీరు తమలపాకులు యూజ్ చేయొచ్చు, లేదనుకుంటే మందారమాకులు కూడా 5 యాడ్ చేసుకోవచ్చు. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి, డ్రింకింగ్ వాటర్. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద దీన్ని 5 మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ రెమెడీ అనేది చాలా డిఫరెంట్ అనమాట. నార్మల్గా మనం షాంపూ చేస్తాం కదా తలకి, సో తలకి షాంపూ చేసేటప్పుడు ఈ పద్ధతిలో మీరు షాంపూ చేయాలి. సో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. వామాకులు దొరకడం కష్టం అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో అందరి దగ్గర ఇప్పుడు వామాకులు అయితే అవైలబుల్గా ఉంటున్నాయండి. మా ఇంట్లో నేనైతే హెయిర్ గ్రోత్ కోసమే ఎక్కువగా పెంచుతూ ఉంటాను. సో తర్వాత చాలా రకాలైన రెమెడీస్కి వామాకులను అయితే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. వామాకులు లేనప్పుడు ఆల్టర్నేట్గా మీరు మందారం ఆకులు కూడా యూజ్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత ఇవి మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కలర్ అయితే చేంజ్ అయిపోయాయి. సో కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని బాగా కూల్ చేసుకోవాలి. ఇవి బాగా కూల్ అయిపోయాయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్ట్రెయినర్ సహాయంతో వీటిని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. కొంచెం చిక్కటి కన్సిస్టెన్సీలోకి వస్తుంది, ఎందుకంటే ఇందులో మెంతులు ఉన్నాయి కదా, సో మనకి కొద్దిగా చిక్కగా అనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఒక స్ప్రే బాటిల్లోకి అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర స్ప్రే బాటిల్ లేదు అనుకుంటే ఏదైనా ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోండి. విటమిన్ ఈ లేదు అనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ యాడ్ చేసి బాటిల్ని బాగా షేక్ చేస్తే ఆయిల్ అనేది మిక్స్ అవుతుంది. బౌల్లో అయితే మనం స్పూన్తో మిక్స్ చేస్తే మిక్స్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి.
మీరు బౌల్లో అప్లై చేస్తున్నారు, స్ప్రే బాటిల్ లేదనుకుంటే కాటన్ సహాయంతో అప్లై చేసేసుకోండి. దీన్ని ఓన్లీ స్కాల్ప్కి అప్లై చేసుకోండి. తల స్నానం చేస్తాం అనే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు అప్లై చేయండి, ఎక్కువ టైం కూడా కాదు. సమ్మర్లో హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఆయిల్ హెయిర్ ప్యాక్ అనేది చిరాకు అనిపిస్తుంది కొంతమందికి. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది సూపర్గా హెల్ప్ అవుతుంది. ఓన్లీ స్కాల్ప్కి బాగా అప్లై చేసేసుకోండి. స్కాల్ప్ మొత్తానికి అప్లై చేసిన తర్వాత 30 మినిట్స్ అనేది అలా వదిలేసి తర్వాత మీ ఫేవరెట్ షాంపూతో హెయిర్ వాష్ చేయండి. వారంలో 2 సార్లు ఇలా చేస్తే మీరు వద్దన్న హెయిర్ అనేది విపరీతంగా గ్రోత్ అవుతుంది. ఇప్పుడు ఈ సీరంతో నేను ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తాను. ఒక బౌల్లో కొద్దిగా సీరం తీసుకొని మీకు నచ్చిన షాంపూ ఏదైతే ఉంటుందో దాన్ని మీ హెయిర్కి సరిపడినంత 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో దీన్ని మీరు హెయిర్ వాష్ చేసేటప్పుడు యూజ్ చేయండి. సీరం మేము అప్లై చేయలేము, మాకు అంత టైం లేదు, షాంపూ చేసేటప్పుడే హెయిర్ అనేది గ్రోత్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు ముందుగానే రెడీ చేసి పెట్టుకొని ఈ సీరంని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీరు ఎప్పుడైతే తలస్నానం చేయాలనుకుంటారో అప్పుడు మీకు నచ్చిన షాంపూలో ఈ సీరం అనేది మిక్స్ చేసుకొని ఇలా మీరు హెయిర్ వాష్ చేసుకుంటే మీకు హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అయిపోయి మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ టెక్నిక్ అనేది సమ్మర్లో మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మీకున్న డాండ్రఫ్, ఇచ్చింగ్ కూడా కంట్రోల్ అయిపోతుంది. ఈ చిన్న టెక్నిక్తోనే హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవడంతో పాటు హెయిర్ అనేది ఎక్కువ టైం ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సమ్మర్లో ఏంటంటే హెయిర్లో ఎక్కువగా స్వెట్ రావడం వల్ల విపరీతంగా స్మెల్ అనేది వస్తుంది. ఈ టెక్నిక్ యూజ్ చేసి మీరు హెయిర్ వాష్ చేస్తే మీ హెయిర్లో నుండి గుడ్ స్మెల్ వస్తుంది. సో 1 or 2 డేస్కి చాలామందికి ఏంటంటే హెయిర్ వాష్ చేసినా మళ్ళీ కంటిన్యూగా అదే స్మెల్ వస్తుంది కదా. సో ఈ టెక్నిక్ అనేది ఫాలో అయితే మీరు మళ్ళీ తలస్నానం చేసే వరకు మీ హెయిర్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఫస్ట్ హెయిర్ వాష్లోనే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోతుంది. ఈ వీడియోలో నేను 2 సింపుల్ టిప్స్ని షేర్ చేశాను. ఫస్ట్ వచ్చేసి టోనర్ అనమాట. మీరు స్కాల్ప్కి బాగా అప్లై చేసుకోవాలి. ఈ టోనర్ని మీరు ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు, డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫాస్ట్గా హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి ఈ టోనర్ చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. టోనర్ అనేది యూజ్ చేసిన తర్వాత 30 మినిట్స్ ఉంచి తర్వాత మీరు షాంపూ చేసుకోవాలి. టోనర్ యూజ్ చేయలేం అనుకున్న వాళ్ళు షాంపూలోనే దీన్ని మిక్స్ చేసుకొని షాంపూ చేయండి. మీకు నచ్చిన షాంపూ ఏదైనా పర్వాలేదు. అది రూపాయి షాంపూనా, లేదనుకుంటే కాస్ట్లీ షాంపూనా, లేదనుకుంటే కుంకుడుకాయ రసం, శీకాకాయ రసం ఉంటుంది కదా, సో అందులో కూడా మీరు మిక్స్ చేసి దీన్ని యూజ్ చేయొచ్చు. బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు. ఫస్ట్ టైం మీరు హెయిర్ వాష్ చేసినప్పటికీ మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. చాలామంది ఏంటంటే హెయిర్ వాష్ చేసేటప్పుడే హెయిర్ అనేది మొత్తం కూడా పడుతుంది బాత్రూంలో అంటున్నారు కదా. సో ఇప్పుడు మీరు ట్రై చేయండి. ఈ చిట్కా యూజ్ చేసి మీరు హెయిర్ వాష్ చేసేటప్పుడు మీకు హెయిర్ అనేది కొంచెమే హెయిర్ ఫాల్ అవుతుంది. మీరు అనుకున్న దానికంటే 10 రెట్లు రిజల్ట్ అనేది ఫస్ట్ టైంకి చూస్తారు. మీరు ఎంత బిజీగా ఉన్నా వారంలో ఒక్కసారి ఇలా తలస్నానం చేసినా మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఇన్ కేస్ మీకు టైం ఉంది అనుకుంటే ఈ టోనర్ని కూడా యూజ్ చేయండి. ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. టోనర్ యూజ్ చేసిన తర్వాత 30 మినిట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. తర్వాతే తలస్నానం చేయాలి. అప్పుడే మనం బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేసి హెయిర్ని విపరీతంగా పెంచుకోండి. ఇక మీదట నో మోర్ హెయిర్ ఫాల్ సమస్య. అలాగే హెయిర్ అనేది ఫాస్ట్గా కూడా గ్రోత్ అవుతుంది. ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.